వచ్చిన సోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మంచిది ప్రియారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నోసార్లు చదువుకున్న లేఖన భాగాలే. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనం 5 చదువుకుందామండి. ఎన్నోసార్లు చదువుకున్న లేఖన భాగాలే. మన సమయాన్ని బట్టి ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టే భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 5వ వచనం మరొకసారి చదువుకుందాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. దేవుడి వాక్యాలను దీవించినట్టుగా మనం కూడా చిన్న ప్రార్థన చేసి తదుపరి వాక్య పరిచయలోకి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా ప్రియ పరలోకమున్న మా దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నానన్న. నీ కృపలో ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి, నీకు స్తోత్రములు. జరిగిపోయిన దినమంతట్లో నాన్న నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. సజీవ లెక్కలో ఉంచి సజీవ నిన్ను గణపరిచి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే నీకు స్తోత్రములు నాయన. మొదట నాన్న నూతన దినాన్ని మాకు ప్రవేశపెట్టారు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ దినమంతయు మమ్మల్ని కాచి కాపాడారు. ఈ రాత్రికాల వేళలో నీ పాదసన్నిధికి సమకూర్చిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియా ప్రభు నాన్న, కొద్దిగా గొప్ప తండ్రి, నీ నామాన్ని గణపరిచే భాగ్యం ఇచ్చినందుకే నీకు స్తోత్రములు. ఇంకనూ నీ నామాన్ని మధుమధురంగా గణపరచటకు మాకందరికీ చక్కటి స్థలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభు నాన్న, చదువుకున్న లేఖన భాగాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. నిలబడిన నేను ఎందుకు పనికిరాని వాడను ప్రభువా, నీ ఆత్మతో నింపండి, ఆత్మపూర్ణంగా చేయండి. నేను మాట్లాడితే వ్యర్థం తండ్రి, నీవే మాట్లాడండి నాయన. నీ ఆత్మ సహాయం అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు ఏ పాటి వాడరు ప్రభువా, ఎందుకు పనికిరాని వాడరు. నిష్ప్రయోజకుడైన నాకు నీ వాక్యాన్ని, నీ గ్రంథాన్ని నాయన చదివి వివరించే భాగ్యం ఇచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల వేళలో నాయన ఈ చిన్న కొడుకును నన్న దాటి వెళ్ళక మీరే ఉండి నీ నామానికి నీవే ఘనత, మహిమ, ప్రభావాలు అర్పించుకుందరని మా రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదరి సహోదరులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటానే ఇది ఎక్కువగా ఆరాధన సహాయకరంగా పెద్దలు, సేవకులు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. అలానే కొంతమంది పెద్దవారు కూడా, దైవ సేవకులు కూడా ఈ గ్రంథంలో నుండి మాట్లాడి మనకు వినిపించి ఉంటారు. అట్లయితే మనకిచ్చిన సమయాన్ని బట్టి ఇందులో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాం. సరే, మంచిది ప్రియారా. వారికంటే మనం గొప్పవారం కాదు. దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి మీ ముందుకు తీసుకొచ్చానండి. సరే, మంచిది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికను ఒక ప్రత్యేకమైనగా ఎంచబడ్డాది, ఒక ప్రత్యేకమైన పత్రిక. ఈ పత్రిక చెరసాల్లో ఉండి ఈ పత్రిక రాసినట్లుగా మనం చూడవచ్చు. ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులకు ఈ పత్రిక చెరసాల పత్రిక అని చెప్పుకుంటారు పండితులు. అట్లయితే ఈ పత్రిక ఎవరి కోసం రాశాడు అంటే ఫిలిప్పీలో ఉన్న సంఘస్థుల కోసమే ఈ పత్రిక రాస్తున్నాడు. వారు ఎలాంటి వారు ఉన్నారో 1వ అధ్యాయం
18 వచనం నుండి 14 వచనం నుండి చెప్పాడు. అలాగే రెండో అధ్యాయం మొదటి 4 వచనాలు చెప్పాడు. వాళ్ళు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు అనేది చెప్పాడు. అందును బట్టి ఆయన మరొకసారి ఆ సంఘంలో ఉన్న వారికి కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు. మన దేవుడు ఏమై ఉన్నాడో అనేది ఒకసారి వారికి గుర్తు చేసినట్లుగా ఈ పత్రికలో చూడవచ్చు. చూడండి ఏమని గుర్తు చేస్తున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. ఇది చెప్పడానికి చాలా సులువే. ఈ మాట చెప్పడానికి పదే పదే మాట్లాడడానికి చాలా సులువైన మాట. తేలిగ్గా మాట్లాడగలుగుతాం, అవలీలగా మాట్లాడగలుగుతాం. కానీ ఈ మనసు ఆచరించాలంటే చాలా కష్టం. ఒక విశ్వాసి, ప్రభు నమ్మిన విశ్వాసి వాక్యంలో ఎంతైనా బోధించవచ్చు. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు అని బల్లగుద్ది ప్రసంగం చేయొచ్చు. కానీ ఆయన కలిగిన మనసు మనము కలిగి ఉన్నామా అనేదే మనం ఆలోచన చేయాలి. అదే ప్రాముఖ్యమైనది. 5వ వచనం కానుండి 9వ వచనం వరకు అవలీలగా చదివేసి దేవుని గురించి చెప్పేయవచ్చు. కానీ ఆయన ఏమై ఉన్నాడో, ఆయన విధానం ఏంటి, ఆయన ఎలాంటి వాడు, ఏ స్థితిని ధరించుకున్నాడు, ఎవరి కోసం వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనే వచనాలు మనం ధ్యానించి అలా ఆ మాటలు మనలో అవలంబించుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. మనసు ధరించుకోకుండా, ఆయన మనసు మనం ధరించుకోకుండా ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని చేసినా కూడా అది వ్యర్థమే. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. మంచిది ప్రియారా. ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో వచనంలో చెప్పుకుంటూ వచ్చాడు. ప్రతి ఆదివారం నాడు ఎవరో ఒకరు ఈ మాటలు చెప్తా ఉన్నారు. అలాగే స్తుతులలో కూడా ఈ మాటలు కొంచెం జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అట్లయితే ఈ దినమున మన ధ్యానం ఏంటంటే, ఆయన మనసు ఏంటిది, మన మనసు ఏంటిది, ఆయన మనసు ఏంటిదో మనం ప్రతి వారం మనం చూస్తున్నాం. ఆయన మనసు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి మన కోసం మానవునిగా దిగి వచ్చాడు. మన కోసం ఆయన దీనత్వం ధరించి, ఇవెల్ల మనం తెలుసుకున్న మాటలే ఆయన గురించి. ఆయన మనసును మనం కలిగి ఉన్నామా, ఇది మన పాట. ఆయన మనసును మనము కలిగి ఉన్నామా, ఆయన మనసు ఏంటిదో, ఎందుకు ఆ దైవత్వం విడిచి ఆ పరమును విడిచి వచ్చాడో ఆయన తేటగా రాశాడు. అట్లయితే ఆయన మనసు మనం నేటి దినాల్లో ధరించుకొని ఉన్నామా చూద్దాం. ఆయన మనసు ధరించుకో విషయంలో ఇంకా ఆయన మనసును గ్రహించని వారు ఎవరైనా ఉంటే ఈ సమయంలో, ప్రతి నెలలో మొదటి వారం కానీ లేదంటే నెలలో ఒక కూడిక మనకు ఏర్పాటు చేయబడింది. అది దూర ప్రాంతం నుండి మన మధ్యకు శోకులను పిలిపించి వాక్యం చెప్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం బలపడడానికి, మనం స్థిరపడడానికి, విశ్వాసంలో త్రుట్టిల్లకుండా విశ్వాసంలో మనం ముందుకు సాగడానికై దూర ప్రాంతం నుండి సేవకులు మన మధ్యకు పిలుచుకొచ్చి భారం భరించి, ఖర్చును భరించి మనకు చెప్తా ఉన్నారు. ఆయన మాటలు మనకు చెప్తా ఉన్నారు. ఆయన మాటలు మనకు చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలు విని ఇంకనూ ఎవరు కూడా రక్షింపని వారు ఉంటే ఆ మాటలు పిడచెవున పెట్టకుండా ఆయన మాటలు అంగీకరించే వారు ఉంటే ఇప్పుడే మంచిది. అలా లేక దాటిపోతే మటుకు చాలా ప్రమాదం ఉంది. ఆయన మాటలు వినబడుతుండగా, ఆయన వాక్యం మనకు తెలియజేస్తుండగా, ఆయన వాక్యం మన దగ్గరికి వచ్చి ఉండగా మనం గ్రహించుట మంచిది. ఆయన వాక్యాన్ని మనం తృణీకరించిన వారమైతే చాలా నష్టపోతాం. అంత్య దినాల్లో ఉన్నాం ప్రియారా. సువార్త అందని కాలంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ప్రభును నమ్ముకుని వారు ఎవరైనా ఉంటే వారి కోసమే ఈ మాటలు. ఇంకా వాయిదాలు వేసే సమయం కాదు ఇది. వాయిదాలు వేసే సమయం కాదు. చూస్తారా ఒక మాట, వాయిదాలు వేస్తే ఏం జరుగుతుందో?
నిర్గమాకాండం నిర్గమాకాండం 7వ అధ్యాయం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 7వ అధ్యాయం వచనం 23 చదువుకుందామండి. వచనం 23 చదువుకుందాం. వచనం 22 నుండి చదువుకుందామండి. వినకపోయాను. అవునండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడు యెహోవా మోసే అహరోనును ఫరో యొద్దకు పంపించాడు. వచనం 16 నుండి చదివితే అర్థమవుతుంది. ఫరో యొద్దకు పంపించి, అయ్యా, నా ప్రజలు నా యొద్దకు తీసుకొని రండి, నన్ను ఆరాధించాలి, నన్ను గణపరచాలి, మీరు ఫరో యొద్దకు వెళ్ళి వారిని విడిపించుకురండి అని చెప్పినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కానీ ఫరో హృదయం మారలేదు. అట్లయితే ఇక్కడ ఒక సూచక్రియ కనబడుతూ ఉంది. ఏంటి ఆ సూచక్రియ అంటే, ఏటి దగ్గరికి వెళ్ళి ఏటి నీళ్ళను కొట్టితే ఆ ఏటి నీళ్ళంతా ఎర్రగా మారి రక్తంగా మారుతాయి. ఆ సూచక్రియను చూసి ఫరో మార్పు చెంది నా ప్రజలు పోనిస్తాడేమో అని చెప్పేసి ఫరోను ఆ యొక్క మోసేను అహరోనును ఫరో ఎద్దకు పంపించి ఆ సూచక్రియ చేశాడు. ఆ సూచక్రియ చేసిన కూడా ఫరో హృదయం ఏం చేస్తున్నాడండి? ఇక్కడ చూడండి. ఐగుప్తు శకుండ్రగాన్లు తమ మంత్రం వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను, అతడు మోసే అహరోను మాటలు వినకపోయాను. అవును ప్రియులారా, నీవు ఎంత చెప్పుతున్నా, దేవుని మాటలు ఎంత చెప్పుతున్నా వినకపోతే దేవుడు ఒకానొక దినాన్ని దెబ్బ కొడతాడు. వినకపోతే మోసే అహరోను మాటలు ఫరో వినలేదు, హృదయం కఠినం చేసుకున్నాడు. అవును ప్రియులారా, కఠినం చేసుకుని ఏం చేస్తున్నా అంటే, అతడు అహరోను మాటలు వినకపోయాను, జరిగిన దానిని మనస్సున పెట్టుకోలేక, మనస్సు లేదు, దేవుని మాటలు విననికి మనసు లేకపోతే కష్టం. దేవుడు దెబ్బ కొట్టే సమయం ఉంటుంది. అవును ప్రియులారా, దేవుడు దెబ్బ కొట్టే సమయం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే చివరిగా తన యొక్క జ్యేష్ఠ కుమారులందరినీ సంహరించబడ్డాయి. అప్పటికైనా ఫరో హృదయం కరిగిపోయింది. అవును ప్రియులారా, దేవుని మాటలు వినపడుతుండగా నీ హృదయం కఠినపరుచుకోవద్దు. ఆయన మనసు ఎటువంటిదంటే, దేవుని వాక్యం అందరికీ వినిపించాలనే వాక్యముగా మన దగ్గరికి దిగి వచ్చిన దేవుడు, వాక్యముగా మన దగ్గరికి దిగి వచ్చి మనందరం మారుమనసు పొందడానికై ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా మన మధ్యకి దిగి వచ్చి ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అవునండి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి మనసున్న త్రిప్పుకుంటే మాత్రం ప్రమాదం ఉంది. మాత్రమే కాదు, వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఫరో హృదయం పరుచుకొని దేవుని మాట వినకపోయాడు. మనం అనొచ్చు, మేమేంటన్నా ప్రతి కోడికకు మేము దేవుని మాటలు వింటుంటాం, ఆయన మాటలు మేము తప్పగా శ్రద్ధగా వింటాం. ప్రభునందు ప్రియులారా, వింటే మాత్రం కాదు, మనసున చేర్చుకోవడానికి నీ హృదయంలో ఆయనకు స్థానం ఉండాలి. ఆయన వాక్యాన్ని చేర్చుకోవడానికి, నీ హృదయంలో చేర్చుకోవడానికి నీకు మనసు ఉండాలి. ఏంటన్నా అలా మాట్లాడతావు? మేము వింటున్నాం కదా, ఇంకా ఏం పాపం చేశామని మేము ఒప్పుకోవాలి అంటారా? ఏం పాపం కాదండి. చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం ఏమని చెప్తున్నారు? వారు చెరకు పోయినప్పుడు, ఇశ్రాయేలు చెరకు తీసుకొని పోయిన తర్వాత వారు చేస్తున్న పాపం ఏంటిదో చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 37 చదువుకుందామండి. వారు చెరకు పోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని
మనసు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకోండి. అవును ప్రియారా, ఏమని ఒప్పుకుంటున్నాడు? మనసు తిప్పుకోవాలి. ఆయన మనసు ఎటువంటిదంటే, దేవాది దేవుడు ఆ యొక్క దేవుని స్థానాన్ని, ఆ మహిమగల స్థానాన్ని, మహిమ సింహాసనం విడిచి వాక్యమై శరీరధారిగా మనకి ఈ లోకానికి దిగి వచ్చి మనందరి రక్షణార్థమై ఆయన శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు జీవించడానికి వచ్చాడు. అటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయక ఏమంటున్నాడు? మన హృదయాల్లో చేర్చుకోవాలి. ఆ హృదయం మనకు ఉండాలి, ఆ మనసు మనం ఉండాలి. ప్రభునందు సోదరి వారు చెరకపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని ఇకనైనాను మారు మనసు పొందిన వారు ఉంటే బుద్ధి తెచ్చుకోవాలి. కొందరు ఏమంటుంటారంటే వాక్యం వింటుంటారు, వాక్యం విని ఏం చేస్తుంటారంటే ఇంకా నా చదువు అయిపోయిన తర్వాత తీర్మానం చేద్దాంలే, నాకు ఫలానా ఉద్యోగం వచ్చి తీర్మానం చేద్దాంలే, నేను ఫలాంది సంపాదించుకుంటే, ఇలాంటి ఆలోచన కలిగి ఉంటాం. అవును ప్రియారా, ఇలాంటివి ఒక ఒక పనిని ముందు పెట్టుకొని తర్వాత దేవుని పనిని మనం అనుకుంటుంటాం. ముందు అది అయితేగైనా నేను ప్రభుని నమ్ముకుంటా, ముందు నాకు అది ఇచ్చేగైనా ప్రభు, ఇలాంటివి లింకు పెడుతుంటారు చాలామంది. అవును ప్రియారా, అలాంటివి లింకు పెట్టుకోకుండా ప్రభువు దొరుకు కాలమందు ఆయన వెతకాలి. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 55:6లో ఆయన దొరుకు కాలమందు ఆయన వెతుకుడే అంటున్నాడు. అవును ప్రియారా, ఆయన దొరకడానికి ఒక కాలం ఉంది. ఈ సమయాన మనకు వాక్యం దొరుకుతుంది. ఈ సమయాన వాక్యం దొరుకుతుంది కనుకనే మనం ఆయనను దరి చేర్చుకోవాలి, ఆయన అంగీకరించాలి, మనసును త్రిప్పుకోవాలి. ఆయన మనసు మనకు కలిగింది, వాక్యం వినాలి. అవును ప్రియారా, ఎవరైతే ఇంకా మనసును, ఆయన మనసు ధరించని వారు ఎవరైనా ఉంటే ఆయన మనసును ధరించుకొని ఆయనను హృదయంలో చేర్చుకున్నట్లయితే మనం దేవుని కుమారులు అనబడతాం. అట్లయితే ఆయన మనసు ఎటువంటిదో మనం చూద్దాం. ఆయన మనసు ఎటువంటిదంటే, వాక్యమై ఉన్న దేవుడు మన కోసం దిగి వచ్చాడు. మన పాపముల కొరకే ఆయన మన దగ్గరికి వాక్యముగా దిగి వచ్చిన దేవుణ్ణి మనం ఆలస్యము చేయకూడదు. జక్కయ్య మేడు చెట్టు మీద ఉన్నాడు. మేడు చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గరికి ప్రభు వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు. త్వరగా దిగుము అన్నప్పుడు జక్కయ్య ప్రభుని నమ్ముకోవాలని రాలేదు అక్కడికి. ఎవరో యేసు ప్రభు అంట ఈ దావన పోతున్నాడు, చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడే కానీ ప్రభును చూసి నేను నమ్ముకోవాలని అనకలేదు జక్కయ్య. అట్లయితే యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట నిండవలసి ఉన్నదని చెప్పినప్పుడు అతను త్వరగా దిగి దేవుని చేర్చుకున్నాడు. అవును ప్రియారా, సమయం లేదు. సాతానుడు ఎవరిని మిగుదానికి గర్జించి సింహమలే తిరుగుతున్నాడు. మనం వానికి సమయం ఇచ్చే దేవుని సన్నిధిలో మనకు సమయం పోతుంది. మనము దేవుని మాటలు అంగీకరించి కూడా, దేవుని మాటలు విని కూడా ఆయనకు హృదయం ఇయ్యక, అంటే మనుషుల ముందర ఒప్పుకోక, కొందరు ఏం చేస్తుంటారంటే సేవకులు స్వార్థ చెప్పి ఇంకా ఎవరైనా ప్రభుని నమ్ముకొని వారు ఉంటే నా దగ్గరికి రండి అన్నప్పుడు ఎవరు చేయెత్తరండి. ప్రభుని నమ్ముకోవాల్సిన వారు చాలామంది ఉన్నారు, ఎవరు చేయెత్తరు. ఎందుకు? అమ్మ చేయెత్తితే అందరూ నా కళ్ళు చూచారేమో, అందరూ నా కళ్ళు చూచారేమో అనుకుంటున్నారేమో. ప్రభునందు సోదరి సోదరులారా, అలా సిగ్గుపడొద్దండి. అలా సిగ్గుపడితే పరలోకమందున్న మన తండ్రి ఎదుట మనము సిగ్గుపడాల్సి వస్తుంది. ఎవరైతే నా జనుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు ఎవడో నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకోను అంటున్నాడు. మనం ఒప్పుకుందాం, మన మనసులో తిప్పుకుందాం. మంచిది ప్రియారా, మన మనసు ఎలా ఉండాలంటే ఒప్పుకునే మనసే ఉండాలి కానీ త్రిప్పుకునే మనసులాగా ఉండకూడదు. దేవుని మాటలు వినబడుతుండగా మనం ఒప్పుకుందాం. మంచిది ప్రియారా, క్రీస్తు యేసు కలిగిన మనసు ఎటువంటిదో పేతురు రాసిన పత్రిక చూద్దాం. రెండో మాటగా, మొదటి మాటగా ఒప్పుకునే మనసు ఉండాలి. ఎంత వాక్యం చెప్పినా వినకుండా పోతున్నామంటే మనం నష్టం పోతాం. కాబట్టి ఆయన మాటలు విని ఆయనకు మన హృదయంలో స్థానం ఇచ్చి ఆయన ఒప్పుకునే మనసు మనలో ఉండాలని ప్రభునామం మనం చేస్తున్నాం. సరే, రెండవ మాటగా పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, 5వ అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక
ఐదవ అధ్యాయం వచనం 5 చదువుకుందామండి. చిన్నపిల్లలారా, మీరు పెద్దవాళ్లకు లోబడి ఉండుడి. మీరు ఎదురు మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనసులే అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకునండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుచును అన్నాడు. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి అంటున్నాడు. ఎవరెవరంట అండి? చిన్నపిల్లలు మాత్రమేనా? అక్కడ ఏమంటున్నాడు? మీరందరూ అన్నాడు. అంటే ఆ మాటకు ఏకవచనం వహించలేదు, బహువచనం వహించాడు. చిన్నపిల్లలు ఉన్నారు, సంఘంలో పెద్దవారు ఉన్నారు. వీరందరూ ఏం చేయాలంట? దీన మనసు కలిగి సంఘంలో ప్రవర్తించాలి. ఎవరి ఎదుట? సంఘంలో ఉన్న వారి ఎదుట ఉండాలి, ప్లస్ లోకంలో ఉన్న వారి ఎదుట ఉండాలి. ఈ దీన మనసు మనలో లేకపోతే నీవు ఎంత గొప్ప ప్రసంగికుడివైనా, ఎంత గొప్ప పాటకారివైనా, ఎంత గొప్ప ఆటకారివైనా, ఎంత గొప్ప అందగాడివైనా, ఎంత గొప్ప ధనవంతుడివైనా, ఈ దీన మనసు నీలో లేకపోతే నీవు ఆయన మనసును గ్రహించిన వాడవు కాదు. ఈ దీన మనసులు మనలో ఉండాలి. పెద్దవాడు చిన్నవాడికి దాచునే ఉండాలన్నాడు. ఆయన దీనత్వం రుజువుపరుచుకున్నాడు. పరమ విసి భూలోకానికి మానవునిగా దిగి వచ్చాడు. ఆధిక్యతను వద్దనుకున్నాడు. శిష్యుల పాదాలు కడగనికి ఆయన వంగిపోయాడు. ఎంత దీనత్వం! ఈ దీనత్వం ప్రభు నమ్మిన వారిలో మనలో ఉన్నదా? ఈ దీనత్వం ఎదుటివారు మనలో చూస్తున్నారా? ఈ దీనత్వం కనపడదు. కానీ సంఘ సహోదరుల్లో ఏదైనా చిన్న మాట అంటే అది విసిరి పెద్ద గాలివానై ఇక సహోదరి మీద లేనిపోని ఇక వేరే ఆలోచనలు వస్తాయి కదండి. ఈ దీనత్వం ఎక్కడ కనబడుతుంది? స్థానిక సంఘాలలో ఈ దీనత్వం లేదు కనుకనే సంఘాలు చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి. మాట చెప్పనీకి కాస్త సులువే. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడని చెప్పడం సులువే, కానీ ఆయనలాగా ఆచరించడం అనేది చాలా కష్టం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ దీన మనసులో ఉండుడి అంటున్నాడు. దీన మనసు అనే వస్త్రము ధరించుకున్న వారే ఎదుటి వారికి ఏమన్నాలంట? అందరికీ నీవు మాదిరికరమైన జీవితం జీవించాలి. పెద్దవారే కాదు, పిల్లలే కాదు. అవును ప్రియారా, ఈ దీనత్వం దేవుడు బలపరిచాడు, ఆయన చేసి చూపించాడు. మనం కాల్చి చూపిస్తాం సహోదరుని కదా, చేసి చూపించాం, కాల్చి చూపిస్తాం. ఇది నేటి సంఘాల్లో జరుగుతున్న పరిణామం. మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. సరే, ఆయన దీన మనసు కలిగిన మనము ఎప్పుడైతే ఆ దీనత్వం మనలో కనబడుతుందో క్రీస్తు యేసు మనలో ఉన్నట్లే లెక్క, ఆయన మనం ధరించుకున్నట్లే లెక్క. అపోస్తలుడైన పౌలు రోమియుడే కానీ సకల శాస్త్రాల్లో విద్వాంసుడే కానీ నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటున్నాడు. ఫిలిప్పీలో పత్రిక రాశాడు, అపోస్తల కార్యంలో ఉన్నాడు, తీతు పత్రిక, కొన్ని పత్రికలు, అనేక సంఘాలను స్థాపించడానికి కారకులయ్యారు. అపోస్తుల్లో ఎవరే కానీ, యోహానే కానీ, ఆంద్రేయే కానీ, ఎవరే కానీ సంఘాలను స్థాపించిన వారే లేరు. ఒక అపోస్తలైన పౌలు గారు తప్ప. సంఘాలను స్థాపించి సువార్త ప్రకటించిన అపోస్తలైన పౌలు ఏమంటున్నాడంటే, నేను అల్పులలో అత్యల్పులను అంటున్నాడు. నేను పాపుల్లో ప్రధాన పాపిని, ఎందుకు పనికిరాని వాడని అంటున్నాడు. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. సమయం అయింది, వీలైతే మరొకసారి ఇదే గ్రంథంలో మనం ధ్యానం చేద్దాం.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం 19 చూడండి. వచనం 19. మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు పూర్ణ దయంతో బోధించడం వలన నా బ్రతుకు మూలమున సరే చావు మూలమున సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. అదే నా కోరిక. నేను ఏ విషయంలో ఉప్పొంగలేదు. స్వార్థ ప్రకటించినానని నాకు అది గొప్పతనం కాదు, నాకు గర్వం లేదు. అట్టయితే నేను ఏం చేయాలంటే నా శరీరం ద్వారా నా బ్రతుకు మూలంగా సరే చావు మూలంగా సరే క్రీస్తు యేసు నా శరీరం ద్వారా ఘనపరచబడాలి. అదే నేను కోరుకున్నది. అదే. నాలో దీనత్వం ఉంటే ప్రభువే నాలో ఘనపరచబడతాడు. నాలో అహంకారం ఉంటే నేను గర్వపడతానే కానీ ప్రభువు కనపరచబడు. నేను తగ్గించుకుంటే ప్రభు హెచ్చించబడతాడు. నన్ను నేను హెచ్చించుకుంటే ప్రభు తగ్గింపబడతాడు. నన్ను నేను హెచ్చించుకున్నాను కానీ నా ప్రభువే ఘనత పొందాలి. అదే నేను నేర్చుకున్నది. అవును, అపోస్తలుడైన పౌలు గారు చేసి చెప్తున్నాడే కానీ చేయకుండా చెప్పలేదు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీలో తగ్గింపు జీవితము మీ హృదయములకు ఏమంటున్నాడంటే దీన మనసు అనే వస్త్రమును ధరించుకోండి. అప్పుడే క్రీస్తు యేసు మీ ద్వారా కనపరచబడతాడు. మాత్రమే కాదు ప్రియులారా, మొదటి పేతురు రాసిన పత్రికను చూడండి. మొదటి అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. ఒక మాట చెప్పి ముగిస్తాను, సమయం అయిందండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనం 22 చదువుకుందాం. వచనం 22. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యముగా అక్షయబీజం నుండి పుట్టినవారు గనుక నిష్కాపటమైన సహోదర ప్రేమను కలుగునట్లు మీరు సత్యముకు విధేయుల చేత మీ మనసులను పవిత్రపరచుకొనుడి. వారైతే ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగాను ప్రేమించుడి అంటున్నాడు. ఏమన్నాలండి? వారు ఎలాగ ప్రేమించుకుంటున్నారంటే మికటమైన ప్రేమ. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే ప్రేమించే మనసు కనబడుతుంది. అవును ప్రియులారా, సహోదరుల మధ్య ప్రేమ ఉండాలి, ప్రేమించే మనసు ఉండాలి. ప్రేమించడం అంటే పైకి వందనాలు, లోపల మాత్రం వేరే ఆలోచనలు పెట్టుకొని వందనాలు చెప్తారు. అది కాదు ప్రేమ, అది కపటమైన ప్రేమ. నీ సహోదరు మీద నిజంగా ప్రేమ అంటే నీ హృదయంలో నుండి నీ సహోదరునికి హృదయపూర్వకంగా నా వందనాలు, నువ్వు చేయకున్నా పర్వాలేదు. కపటమైన ప్రేమ వద్దు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారంటే దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు గనుక నిష్కాపటమైన సహోదరుల ప్రేమ అన్నాడు. ఆ ప్రేమలో కల్మషం ఉండకూడదు. నువ్వు చెప్పే ప్రతి వందనము నీ సహోదరునికి ఏం కావాలంటే హృదయానికి తాకే విధంగా ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఏమండి, కొరింథీయులకు రాసిన పత్రికలు చూస్తే ఒక మాట, కొరింథీయులు 13 మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకోండి. అక్కడ ఉంది ఎలాంటి ఉండాలో ప్రేమించాడో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఎలాంటి వారుగా ఉండాలో ప్రేమించేవారు, ప్రేమ సహోదరులో ఉంటే ఏ విధంగా ప్రవర్తించారో, ప్రేమ ఎంత బలమైనదో చెప్తా వస్తున్నాడు. అవును ప్రియులారా, క్రీస్తు యేసు కలిగిన మనసు మనము కలిగి ఉండాలంటే సహోదరులను ప్రేమించే మనసు మనలో. మనం ఏమిటి వారని ప్రేమించాడండి ఆయన? మనం ఏమిటి వారమని ఆయన మనం ప్రేమించాడు? ఆయన ప్రేమ ఎటువంటిదండి? చచ్చిన స్థితిలో ఉండగా మనల్ని ఎవరు దరి చేర్చే స్థితిలో లేనప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎటువంటిదంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అనుకుంటాను, ఆయన ప్రేమ అంటే ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు. మన కోసం మన అన్న కానీ మన భార్య కానీ మన కోసం రారు, ఏదైనా చేస్తే జరుగుతుంది. ప్రభు అయిన దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన ప్రాణాన్ని మన కోసం పెడుతున్నాడు. తన ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు.
ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అన్నాడు, క్రీస్తు యేసు ఎలాగ మీరు ప్రేమించాడో మీరు కూడా అలాంటి ప్రేమను ప్రేమించిన వారే ఉన్నారు. ఆయన మనసు మనం కలిగి ఉన్నామంటే సహోదరులను నిష్కాపణ కల్మషం లేని ప్రేమతో మనం ప్రేమించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మంచిది ప్రియారా, దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. మా హృదయానికి నేను కలిగించుకొని జీవించుటకు సహాయం చేయి తండ్రి. అవును ప్రభా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు, నువ్వు కొరడ దెబ్బలు మరి ఎన్నో హింసలు మా కోసం భూలోకం విడిచి పరలోకం విడిచి భూలోకానికి వచ్చిన దేవా నీకు స్తోత్రాలు. అవునైనా మేము చేసిన అపరాధాలకు పాపానికి శిక్ష మీరు అనుభవించారు. మీ నోరు మెదవలేదు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, మరి ఎన్ని వచ్చినా ప్రభువా నీ మనసు స్థిరమైనది, బలమైనది కాబట్టి అలాంటి మనసు కలిగి జీవించుటకు మాకు అనుకరించండి, సహాయం చేయండి. దయగల ప్రభువా, అవునైనా లోకంలో ఉన్నాం, అయినా సాతానుడు ఉన్నాడు మా వెంట, ముందు వెనుక ఉన్నాడు. వాడిని జయించినావు నువ్వు. మేము కూడా అలాగా వాడిని ఆత్మీయంగా బలపడినట్లుగా, ఆత్మీయంగానైనా బలపడినట్లుగా సహాయం చేయండి. ఎదగాలి, ఫలించాలి, విస్తరించాలి. అవును ప్రభా, ఇలాంటి మనసు మాకు కలిగి నైనా జీవించుటకు సహాయం చేయమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.